ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను. చాలా ఈజీ కర్రీ. చూడండి, ఫస్ట్ ఒక కప్పు పప్పుని నేను కడిగి పెట్టుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న సైజు దోసకాయని కూడా కోసేసేసుకుంటున్నా. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. దోసకాయ అంత పుల్లగా లేదు, అందుకే చింతపండు కూడా యూజ్ చేస్తున్నా. కొంచెం పసుపు, కారం ఒక స్పూను. ఇందులో సరిపడా వాటర్ వేసేసుకుని నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక 4 విజిల్స్ రావాలి. పప్పు ఉడికిపోయింది. సాల్ట్ వేసేసుకుని మెదుపుకుందాం. మెదిపేసుకున్నాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పప్పుని 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి,